మహాపరిశుద్ధుడును మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనములు. ఈ దినం వాక్య ధ్యానాన్ని మనం చూసుకున్నట్లయితే దానియేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు రాయించింది పరిశుద్ధాత్మ దేవుడని మనందరికీ తెలుసు. కానీ ఈ మాటలను దేవాది దేవుడు దానియేలు గారితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆయన వయస్సు ఎంతండి అంటే 90 సంవత్సరాలు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లు ఎక్కువ కష్టపడితేనే ఎక్కువ లాభాన్ని పొందగలుగుతాం. అంటే మోర్ పెయిన్ ఈజ్ మోర్ గెయిన్. అంటే లోకంలో కానీ సేవలో కానీ అత్యధికంగా ఉండాలి అంటే అత్యధికంగా శ్రమ పడాల్సిందే తప్పకుండా. లోకంలో సేవకు ప్రార్థన చాలా అవసరమై ఉంటుంది. మరి ఆ ప్రార్థన దానియేలు గారి ప్రార్థన ఎలా ఉంది? కొందరు ఎలా ఉంటారంటే అంత పరిశుద్ధత నాకు అక్కర్లేదు, ఇతరుల కోసమే ప్రార్థన చేయాలా పొద్దాక నేను చేసుకుంటే సరిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ దానియేలు గారిని చూస్తే ఆయన 19వ సంవత్సరంలో బబులోను దేశానికి తను బానిసగా రావడం జరుగుతూ ఉంటుంది. అది మనం ఎక్కడ చూస్తాము అంటే దానియేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు మనము రాజు అష్బెన్నాజు అను తన నపుంసకులకు అధిపతి అను పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలులో రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యమును జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించండి అని అన్నప్పుడు కల్దీయులు విద్యను భాషను వారికి నేర్పించమని చెప్తూ, అంటే కల్దీయుల విద్యను వారి యొక్క భాషను నేర్పించమని చెబుతూ ఉంటాడు. అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క బానిసలుగా వచ్చారు. ఎవరు అనంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. మరి అప్పుడు వాళ్ళ వయసు ఎంత అండి అంటే కేవలం 17 నుంచి 19 సంవత్సరాల వయసు మాత్రమే. మరి వీళ్ళు దానియేలు గారు వీళ్ళు సంతానం ఎవరి సంతానం అండి? మనము ఒకవేళ గినక చూసుకున్నట్టయితే మరి ఈ దానియేలు ఎవరు అనే విషయాన్ని గినక మనము ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే యెషయా రాసిన గ్రంథము 39వ అధ్యాయంలో మనకి హిజ్కియా కనిపిస్తూ ఉంటాడు. 6-7 వచనాలు చదివినప్పుడు, రాబో దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంట ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణంలోకి ఎత్తుకొని పోవుదురనియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోబడుదురు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కానీ దానియేలు కానీ ఎవరి సంతానం అండి? వారిని మనం చూసుకుంటే దావీదు వరకు వెళ్ళాలి. దావీదు వంశంలోంచి వచ్చిన వాడే ఈ యొక్క హిజ్కియా, యూదా వంశంలో నుంచి. ఈ యూదా రాజుకు మనకు మనషే ఒకడే బాగా తెలుసు. మిగతా ఇంకా చాలా మంది పిల్లలు ఉంటారు. పిల్లలు అంటే అన్నదమ్ముళ్ళే అందరూ కూడా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అందరూ, ఈ నలుగురు కూడా ఎటు తిరిగి దావీదు వంశానికి చెందినటువంటి రాజపుత్రులుగానే కనిపిస్తూ ఉంటారు. మరి ఈ రాజపుత్రులకి 17-19 సంవత్సరాల వయసులో కోరికలు ఎలా ఉండాలి? వాళ్ళ ఇష్టాలు ఏ రకంగా ఉండాలి? మనం గమనిస్తే రాజు తినే భోజనమే మీరు తినాలి బాబు అని అంటూ ఉన్నప్పుడు వాళ్ళు చక్కటి మాట మాట్లాడుతూ ఉంటారు. యవ్వన బాలురు, నపుంసకులు ఏమంటారంటే, అయ్యా రాజు భోజనం భుజించు భోజనము పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తమను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు ఆ నపుంసకుల అధిపతి యొక్క మనస్సును తెరిచినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. రాజులు రాజపుత్రులు వీళ్ళు, అంటే రాజుగారి మనవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ఎంత చక్కటి భోజనం తినొచ్చు అక్కడ. కానీ ఈయన 17వ సంవత్సరాన్ని 19 సంవత్సరాలు యవ్వనులు మొదలుకొని 12వ అధ్యాయంలో రాయబడినటువంటి 13వ వచనం ఏదైతే ఉందో అంతం వరకు నువ్వు ఇంకా నిలబడు, నువ్వు గట్టిగా పట్టుకో, నువ్వు క్షేమంగా నిలబడు. ఏమంటాను? ఇంకా నువ్వు నిలకడగా అంతం వరకు నిలకడగా ఉన్న ఎడల ఇంకేం నిలకడ ఉండాలి? తను 17వ సంవత్సరం మొదలుకొని 90వ సంవత్సరం వరకు అమ్మాయిలతో తిరిగినవాడు కాదు, పాపాలు చేసినవాడు కాదు, టీవీలు సినిమాలు చూసినవాడు కాదు, లోకాన్ని ఎంజాయ్ చేసినవాడు కూడా కాదు. ఇతను
ఇతనికి 90వ సంవత్సరంలో దానియేలునే దేవుడు నువ్వు ఇంకా స్థిరంగా ఉండు, నువ్వు ఇంకా నమ్మకంగా నిలబడు, నేను అంతం వరకు నేను నీకు కిరీటాన్ని ఇస్తానని, మహిమ కిరీటాన్ని ఇస్తానని, నీకు సిద్ధపరిచిన బహుమానం నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి ఈ రోజున? తను ఉపవాసం చేసినప్పుడు వయసు 90 సంవత్సరాలు మనం చూస్తూ ఉంటాం అనమాట. అది 10వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. తను ఉపవాసం ఉన్నప్పుడు తన వయసు అప్పటికి 90. 21 డేస్ స్నానం లేదు, 21 డేస్ కరెక్ట్ ఆహారం లేదు. దేవుడు సన్నిధిలో ఒక సమస్య కోసం కూర్చుంటే అక్కడ చూసుకున్నప్పుడు తను 21 డేస్ కూడా ఆ ఒక సమాధానం కోసము భయంకరంగా ఉపవాసం చేసినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. మరి మన జీవితంలో అలాంటి స్థితిగతులు ఉన్నాయి. అసలు ఏ మనుషుడికైనా సరే అంతం ఉంటుంది, కాలం యొక్క అంతం ఉంటుంది. అయితే అంతం గురించి దేవుడు చెప్తూ ఉంటాడనమాట మనకి. కానీ వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే 17 నుంచి 90 సంవత్సరాల వరకు కూడా లోకాశలు కానీ వయసు మొత్తాన్ని వాడేసుకొని ఇలా సొలొమోన్ గారిలాగా ఎంజాయ్ చేసిన వాడిగా మనకి కనిపించడు. తను ప్రసంగిలో తను చెబుతూ ఉంటాడు, నాకు కంటికి కనిపించిందల్లా చేశాను, మనసుకు నచ్చిందల్లా చేశాను, నా శరీరం అడిగిందల్లా ఇచ్చాను, నా కన్ను కోరిందల్లా చూశాను, కానీ అంతా వ్యర్థమని నేను తెలుసుకున్నా అంటాడు. మరి దానియేలు ఆ రకంగా ఉన్నారా అంటే ఆయన అస్సలు ఆ రకంగా లేనేలేడు. అయితే మరి అపవాదికి ఏజ్ లిమిట్ లేదు. ఎవరినైనా సరే నాశనం చేయాలి అని వాడు అనుకుంటే అంతే. ఇంకా ఈ 21 డేస్ ఫాస్టింగ్ చేసినప్పుడు డే 1 అతనికి సమాధానం బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. మనము 10వ అధ్యాయం 11లో దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పుచున్న మాట తెలుసుకొనుము. దూత చెప్తున్నా నాకు బహుప్రియుడవయ్యా, నీకోసం మొదటి రోజే నేను నీకోసం పంపబడ్డానయ్యా. 12వ వచనంలో ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఆ మొదటి దినమే 12లో 2వ భాగాన్ని చూసుకున్నప్పుడు ఆ మొదటి దినమే నేను నీ కోసం బయలుదేరి వచ్చానయ్యా, నువ్వు బహుప్రియుడవయ్యా అంటూ ఉంటే మరి ఎవరు ఆపారు? గాబ్రియేల్ దూత, మెసెంజర్ తను కదా. ఈ మెసెంజర్ని ఎవరు ఆపారు అనేసనంటే పారసీకుల రాజు సాతానుకి వాడి సమూహానికి సాదృశ్యం. అప్పుడు ఆకాశం నుంచి మికాయేలు దూత మరలా దేవుడి సన్నిధి నుంచి వచ్చి గాబ్రియేలు దూతకు సహాయం చేసినప్పుడు ఆ దూత దానియేలు గారి దగ్గరకు వచ్చి ఆన్సర్ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దర్శనం యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అపవాదికి దూతల మనుషుల వయసుతో తారతమ్యం ఎక్కడా లేదు. ఎందుకు అనేసి అంటే బాల్యం, యవ్వనం. మనము దావీదుని చూసుకుంటూ ఉంటాం కదా, అతని బాల్యము అద్భుతంగా దేవుడితో ఉంటాడు, యవ్వనంలో కూడా మహా అద్భుతంగా ఉంటాడు. కానీ తను యవ్వనం దాటిన తర్వాత బెత్షెబ దగ్గర పడిపోతాడు. ఎవరు పడేసారా చేశారు? అపవాది. యుద్ధానికి వెళ్ళాల్సిన టైంలో వెళ్లకుండా ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాడు. ఆయన కీర్తన 19:13లో ఆయన నడి వయస్సులో దావీదు బెత్షెబ తోటి పాపం చేయిస్తాడనమాట. మనం ఒకసారి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకున్నట్లయితే, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, వాటిని నన్నేలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడిని అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు నగుదునని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా నేను దురభిమాన పాపంలో దురభిమాన పాపం అంటే ఆ చేసేది పాపం అని తెలుసు, మాట్లాడబోయేది పాపం అని తెలిసి కూడా వాక్యము తెలిసి, ప్రార్థన తెలిసి, బైబుల్ తెలిసి క్రైస్తవునని చెప్పుకునే స్థితిలో ఉండి గొప్ప సేవకుని, గొప్ప విశ్వాసిని, గొప్ప ప్రార్థన పరులము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ యొక్క దురాభిమాన పాపంలో సులువుగా పడిపోతూ ఉంటారు. కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి, అది నన్ను ఏలకుండా, పాపము నన్ను ఏలకుండా, అపవాది నన్ను ఏలకుండా నాకు సహాయం చేస్తే అప్పుడు నేను పడిపోకుండా ఉంటాను, అప్పుడు నేను నీ ఎదురుగా నిందారహితుడిగా ఉంటానని చెప్పి దావీదు సమయంలో రాస్తూ ఉంటాడనమాట. మనము సొలొమోను చూస్తాము. సొలొమోను బాల్యం బాగానే ఉంటుంది, తర్వాత కూడా బాగానే ఉంటాడు, గొప్ప జ్ఞానంతో నింపబడి ఉంటాడు. కానీ వృద్ధాప్యంలో 1000 మంది భార్యలు, ఉపపత్నులు అందరూ కలిపి 1000 మంది వాళ్ళు చెప్పిన పనల్లా చేశాడు, వాళ్ళు కట్టమన్న కూడా ఎల్లా కట్టాడు, ఇవ్వమన్న వాళ్ళల్లా అర్పించాడు. అంటే ఎంత గొప్పవాడినైనా ఒక స్టేజ్లో పడేసింది ఎవరు? అపవాది. అయితే ఇక్కడ మరి దానియేలు అలా కనిపించట్లే కదా. మరి దానియేలుకే దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఇంకా నమ్మకంగా ఉండు అంటే ఇంకా ఏం చేయాలి? తను
యవ్వనంలో పాపం చేయలేదు, నడి వయసులో ఎక్కడ పొరపాటు చేయలేదు. అంతేకాదు దానియేలు దేవుడే. మనం చూస్తాం కదా, చక్కటి మాట కనిపిస్తూ ఉంటుంది మనకి దానియేలు గ్రంథంలో. మనకి రాజు ఏమని ఆజ్ఞిస్తాడే, దానియేలు మీద ఆ నింద మోపిన వాళ్ళందరినీ చంపేసినప్పుడు వెంటనే గుహలోంచి బయటకు వచ్చాక అతను చెప్తాడు కదా, ఇలాగు వ్రాయించుము 25వ వచనంలో, అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమందు నిలిచినది ఏమనగా, నా రాజ్యంలో సకల ప్రభుత్వంలో యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయన్నే జీవము గల దేవుడు, ఆయన్నే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యమునకు నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకరలు చేయువాడు. ఆయన సింహంల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుల కోరేషు ప్రభుత్వ కాలమందు కూడా ఉంటూ వర్ధిల్లుచూ వచ్చాడు. ఈ మాటలు ఎవరు చెప్పారు? శత్రువు రాజు, అన్యదేశపు రాజు దానియేలు దేవుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను బట్టి, నన్ను బట్టి, నా దేవుణ్ణి బట్టి, నిన్ను బట్టి, నువ్వు ప్రార్థిస్తున్న దేవుణ్ణి బట్టి ఎవరైనా ఈ రకంగా మాట్లాడుతున్నారా? వీడు పొరపాటున క్రైస్తవుడిగా పుట్టారా బాబు, క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు కానీ వీడి దగ్గర ఒక్క లక్షణం కూడా కనిపించదు అని అనట్లేరా మనల్ని చూసి ఈరోజు? కానీ దానియేలుని అలా అన్నారా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుణంలో పడవేసినప్పుడు కూడా వీళ్ళ దేవుడే కదా నిజమైన దేవుడు. వీళ్ళు ముగ్గురు అగ్నిగుణంలోకి వెళ్ళక ముందే అక్కడ ఎవరున్నారో ఆల్రెడీ. మనం అంటాం కదా, నాకే సమస్యలు వచ్చాయి, నాకే కష్టాలు వచ్చాయి, నాకే దుఃఖం వచ్చింది, కానీ ఆ దుఃఖంలో నీకంటే ముందే ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు అక్కడ ఆల్రెడీ. వీళ్ళకి నాలుగో వ్యక్తి కనబడ్డం కాదు, ఆల్రెడీ ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరైతే వీళ్ళకి ఎగనెస్ట్గా ఉంటారో వాళ్ళందరినీ అదే అగ్నిగుండంలో పారవేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనందరికీ కూడా. అయితే మనం అబ్రహాంని చూసి 99వ సంవత్సరంలో అప్పుడు అతనికి నా సన్నిధిలో నిందారహితంగా ఉండు అంటున్నాడు. ఎవరిని? ఆదికాండం 17:1 చూస్తే నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండమని చెప్తున్నాడు అబ్రహాంని. కానీ అబ్రహాం కరెక్ట్గా ఉన్నాడా? శారమ్మ మాట విన్నాడు, హాగర్ని తీసుకెళ్ళిపోయి అడవిలో పడేసి వస్తాడు, తీసుకెళ్ళిపోయి వద్దంటే లోతుని తీసుకొచ్చుకుంటాడు. ఇతనిలో కూడా తప్పులు కనిపిస్తున్నాయి మనకి. దానియేలులో ఏదైనా ఉందా? ఈ తప్పు కనిపించట్లే మనకి. అయితే 1 కొరింథీయులు 10:12 చూసుకున్నప్పుడు, ఎవడైనా తాను నిలబడ్డాను కదా అనుకోనంట భ్రమపడేవాడంట, నేను నిలబడ్డాను అని అనుకునేవాడంట తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే నా ప్రార్థన కరెక్ట్గా ఉంది, నా వాక్యం కరెక్ట్గా ఉంది, నాకు ఎక్కడ లోట్లేదు, పాటలు బాగా పాడతాను, వర్షిప్ బాగా చేస్తాను అనుకుంటామా? మనకంటే బుద్ధి తక్కువ ఇంకొకరు ఎవరు లేరనమాట. అయితే అనుక్షణం మనం జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మనం కేయపాల్ గారిని చూస్తూ ఉంటాం కదా, ప్రపంచ దేశాల వాళ్ళు కూడా తన పాదాల చెంతకొచ్చి ప్రార్థించుకొని వెళ్ళిన స్థితిగతులు మనకు తెలుసు. ఈరోజు అందరూ అతన్ని ఒక జోకర్గా, ఒక కమెడియన్గా చేస్తున్నారు. అతన్ని దేవుడు మళ్ళా అటువంటి అభిషేకంతో వాడుకొను కాక. ఎందుకలా మారిపోయాడు మనకి తెలియదు, ఆ విషయం దేవుడికే తెలియాలి. మనం బిలాముని చూస్తూ ఉంటాం కదా, బిలాము ఎవరు? సిరియా దేశస్థుడు. మనకి ఎక్కడ కనిపిస్తాడు తిని? మనకి 2వ రాజులు 5వ అధ్యాయంలో మనకి సిరియా రాజు కనిపిస్తూ ఉంటాడు. అక్కడ ఆ సిరియా రాజు దగ్గర ఉన్నటువంటి ఆ దేశము, సిరియా దేశంలో సైన్యాధిపతి మనకు నయమాను కనిపిస్తూ ఉంటాడు. ఈ యొక్క నయమాను ద్వారా ఆ దేశమంతా రక్షణ కలిగినప్పుడు శపించబడిన స్థలంలోంచి వచ్చిన ప్రవక్త బిలాముతో దేవుడు అనుదినము మాట్లాడుతూ ఉండేవాడు, అనుదినము అతన్ని ముందుకు నడిపిస్తూ ఉండేవాడు. ఇతనికి ఏం కలిగింది? డబ్బు మీద ఆశ పుట్టించాడు అపవాది, అంతే వెళ్ళిపోయాడనమాట. మనము నోవాహును కూడా చూస్తాం. అతని ముగింపు ఎలా ఉంటుందంటే, తాగేసి ద్రాక్షరసం ఎక్కువైపోయి వర్షాలు కూడా ఇంటి మీద లేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ అమ్మాయితో పడితే ఆ అమ్మాయితో, ఏ అబ్బాయితో పడితే ఆ అమ్మాయితో. మరి దానియేలు గారు వెళ్ళారా? చేయలేదు. అతను ఏ ఒక్క పాపం కూడా చేయలేదు. మరి అలాంటి వాడినే
జాగ్రత్త 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 అంటున్నాడు దేవుడు. మనం ఎంత అసలు ఈరోజు వెంటనే ఎట్లా అంటే తన ప్రాణాన్ని పుంజుకొని మళ్ళీ దేవుళ్ళలోకి రావడానికి, దేవుళ్ళో మనం నిలబడాలి. మన భక్తిని మనం మళ్ళా పుంజుకోవాలి. మొదటి ప్రార్థనా స్థితిని మళ్ళా మనం పుంజుకోవాలి. దేవుళ్ళకి ఆ శక్తి మళ్ళీ మనకి రావాలి. వెంటనే మనము మన ప్రాణం అంతా కూడా తెచ్చుకోవాలి దేవుడి దగ్గరికి. ఎట్లా? వాక్యంలో, ప్రార్థనలో పడిపోకుండా ఉండాలి. శరీరంలో ఎక్కడ దాగి ఉన్న కొద్ది పాపం ఉన్నా సరే మనం పర్ఫెక్ట్ కాదండి. అది మాట్లాడుతున్నామా, గలీజ్ మాటలు కానీ చెడ్డ మాటలు కానీ మాట్లాడుతున్నామా, లేదంటే ఏదైనా ఎదుటివారిని గాయపరిచే మాటలున్నాయా మన దగ్గర, ఎదుటివారి గురించి మనమేమైనా తప్పులు మాట్లాడుతున్నామా అనేది మనం ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం దానియేలు గురించి లైఫ్లో వెనక్కి వెళ్తే దావీదు వంశంలో వచ్చిన వాడిని చూసాం మనము. కాలాలు ఎప్పుడు అంటే హిజ్కియా 621 కాలంలో ఉంటే దానియేలు 521 కాలంలో 100 సంవత్సరాలు. అంటే మన వల్ల మనవడు ముని మనవల్ల అయి ఉండొచ్చు వీళ్ళు, రాజవంశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు. కానీ దేవుడు భయం ఉంది, ఆ దేవుడి యొక్క ఏమంటారు భక్తి ఉంది. 17-19 సంవత్సరాలు మొదలుకొని 90వ సంవత్సరం దాకా ఏ లోకంలో లేకుండా, ఏ పాపంలో లేకుండా, ఏ వ్యభిచారంలో లేకుండా, మనసులో కానీ శరీరంలో కానీ తలంపుల్లో కానీ ఏ పాపము లేకుండా కూడా వాళ్ళ భక్తిని వాళ్ళు కాపాడుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే దేనికి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. దానియేలు ఏమన్నారు దేవుడు, నువ్వు అంతము వరకు ఎంత బాగుంటుందో ఆ మాట నిజంగా. 12:13 వస్తే మళ్ళీ నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు, నీ మహిమలో నువ్వు ఉంటావు, నీకు అప్పచెప్పిన కిరీటం పొందుకుంటావు, నీకోసం దాచబడ్డ పేరు, ప్రత్యేకమైన పేరు కూడా, నీకోసం ఒక మహిమ కిరీటము, నీకోసం ఒక సింహాసనం, నీకన్నీ రెడీగా ఉంటాయి, రెడీ. కానీ ఏం చేయమంటాడు, నువ్వు ఇంకా నమ్మకంగా ఉండు. మనం ఒకసారి 10వ వచనం చూస్తే, తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానములను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోడు, కానీ బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎవరు గ్రహిస్తారంట? బుద్ధున్నవాడే గ్రహిస్తాడు. బుద్ధి లేనివాడు, దుష్టుడు, దుర్మార్గుడు ఈ మాటలు ఏవి కూడా గ్రహించారంట పొరపాటు. అంటే దేవుడు చెప్పే మాట కదా. అరే దానియేలు భక్తికి అసలు మచ్చే లేదు కదా, అలాంటి వాడిని నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండరా బాబు అంటే మన పరిస్థితి ఏంటి, మన భక్తి ఏంటి, మన ప్రార్థన ఏంటి, మన జీవితం ఏంటి అసలు. కానీ ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి, నిజంగా ఆ దానియేలు దేవుడే నీ దేవుడు నా దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే నీ దేవుడు నా దేవుడు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన భక్తి, వాళ్ళ కాలంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు నీ ద్వారా నా ద్వారా జరుగునుగాక. వాళ్ళని వాడుకొని దేశానికే ఉన్నత ప్రధానమంత్రిగా మార్చాడు. నెబుకద్నెజరు ఉంగరం ఇచ్చేశాడు, ప్రధానమంత్రిగా మార్చేశాడు, సింహాసనం ఎక్కిచ్చేశాడు. ఒరే బాబు పేరుకే రాజుండ్రా నాయన, మొత్తం నువ్వే ఇంకా ఏలుబడంతా నీదే అనేశాడు. ఆ రకంగా దేశపు రాజులు నీకు భయపడాలి, మంత్రులు నీకు భయపడాలి, నీ కుటుంబ సభ్యులు నీకు భయపడాలి. నీ తరపున దేవుడు వాళ్ళకి కనిపించాలి, నీ పక్షాన దేవుడు కనిపించాలి. మనం దానియేలుని సింహబోన్లో వేసినప్పుడు రాజు గజ గజ వణుకుతూ సింహాల బొంద దగ్గరికి వచ్చాడు. అక్కడే రాజు కాలు మీద కాలేసుకొని కూర్చుని వాట్ అబౌట్ దానియేలు అని చెప్పి అడగొచ్చు. దానియేలు నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించేనా అంటే, అయ్యా నా దగ్గర ఏ తప్పు లేదు కదయ్యా, నా దేవుడు తప్పకుండా కాపాడు, రాజు చిరంజీవగునుగా అంటాడు వెంటనే. అంటే అతన్ని చూసి రాజు కూడా భయపడుతున్నాడు. మరి మనల్ని చూసి ఎవరు భయపడుతున్నారు ఈరోజు? మనల్ని చూసి అంటే మనల్ని కాదు, మన వెనక ఉన్న యూదా గోత్రపు సింహాన్ని చూస్తే అపవాది భయపడాలి. మనలో ఉన్న యూదా గోత్రపు సింహాన్ని, పరిశుద్ధ ఆత్మని చూసినప్పుడు దుష్టుడు దుర్మార్గుడు తలపులు భయపడాలి. అలాంటి అభిషేకం దేవుడు మనందరికీ దయచేయును గాక. దానియేలు వంటి భక్తి, దానియేలు వంటి ప్రార్థన, దానియేలు వంటి ఉపవాసము, దానియేలు వంటి స్థిరమైన నిర్ణయం, దేవుడి దర్శనం కోసం ఎదురుచూపు, దర్శనం వస్తే దాన్ని అర్థం చెప్పేదాకా వదిలిపెట్టకుండా దేవుడి పాదాలు పట్టుకోవడము, అట్టి జ్ఞానము, అట్టి కృప దేవుడు అంత్యకాలంలో మనకు కూడా దయచేసి ఆ రకంగా మనల్ని అందరినీ వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు 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 ప్రభా. అయ్యా దానియేలు గారిని మా ముందు పెట్టావు నా ప్రభా. అయ్యా దానియేలు పేరును ఉచ్చరించటం కూడా మాకు అర్హత లేదేమో అనిపిస్తుంది ప్రభా. తన గురించి ధ్యానించినప్పుడు అయ్యా దావీదు వంశంలో పుట్టిన ప్రభా యేసయ్య, అయ్యా నేను రాజు మనవల్లగా ఉంటూ కూడా నా ప్రభానైనా దేవా తమ తిండిని తగ్గించుకున్నారు ప్రభా. ఈ లోక ఆశలు తగ్గించుకున్నారు యేసయ్య. మా దేవుడి కోసం అయ్యా అయ్యా రాజునే మొక్కాలన్నప్పుడు నా ప్రభా యేసయ్య, అయ్యా రాజశాసనం మీద సంతకం పెట్టచ్చు కూడా ప్రభా. మరలా ప్రార్థిస్తున్నాడయ్యా, అదే ఇజ్రాయేల్ దేవుడికి ప్రార్థిస్తున్నాడయ్యా, అదే యెరూషలేము తోటి చేతులు చాపుతున్నాడు ప్రభానైనా. అయ్యా మాకు కష్టం వచ్చినా, చావు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నరకం వంటి సమస్యలు, నరకాల వంటి అవమానాలు మమ్మల్ని అయినా నువ్వు చస్తే బాగుండు అనుకున్న వారి ముందు కూడా ప్రభా మిమ్మల్ని ధైర్యంగా ఉంచిన అయినా అయ్యా దానియేలుని ఏ రకంగా నువ్వు దానియేలు ద్వారా మహిమ పొందుకున్నావో ప్రభా, ఇది నా వాక్యం వింటున్న మా దొరకను మహిమ పొందుకోండి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాళ్ళు ప్రభా ఏ సమస్య గుండా వెళ్తున్నా ప్రభా, వారి ప్రతి సమస్యలు, ప్రతి అనారోగ్యంలో నువ్వు ఉండి స్వస్థపరచునైనా, వారికి విజయాన్ని ఇవ్వు నా ప్రభా. వారికి అవ్వని కార్యాలని జరిగించి మీరు మహిమ పొందుకోండి నా ప్రభా. దానియేలు వంటి స్థిరమైన నిర్ణయం ప్రభా, దేవుడి కోసం ఎదురు చూసేటువంటి లక్షణమునైనా మాకు అనుగ్రహించండి నాయన, మాకు అనుగ్రహించండి ప్రభా. అటు అభిషేకం దయచేసి ప్రభా, నీ రాకడ వరకు ప్రభా దానియేలు వల్ల మేము స్థిరమైన విశ్వాసంలో, స్థిరమైన ప్రార్థన భక్తి జీవితంలో ఉండటకు మీ అభిషేకాన్ని, మీ ఆత్మ నడిపింపును మాకు దినదినము దయచేసినైనా. ఈ ఉదయకాలం కృప నుంచి కృపలోకి వెళ్ళాలయ్యా. మేమంతా మహిమలోంచి అధిక మహిమలోంచి మా కృప సహాయం దయచేసి మా ద్వారా మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మన ఆదును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి సమస్తం పొందుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం మన పరమ తండ్రి అనే దేవుడి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి ఆయన సహవాసం మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్.